వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. చూసుకున్నట్లయితే వీటికి మించిన అతి పురాతనమైన దేవాలయం అక్కడ ఉన్నది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి కంట్లో పడాలి. ఈ దేవాలయం వెలుగులోకి రావాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం. అంత పురాతనమైన దేవాలయాన్ని ఓపెన్ చేసినప్పుడు కింద వెండి నాళాలు మాత్రమే దొరికాయని చెప్పారు. ఆ దేవాలయాన్ని 70 లక్షలు తీసుకుని ఏం చేశారని చెప్తే మళ్ళా మీరు శిథిలా వ్యవస్థలోకి చూసారు. అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి మళ్ళా శిథిలా వ్యవస్థలోకి పోయింది. మళ్ళా దాని చుట్టూరు కూడా పుట్ట వచ్చేసింది. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల దేవాలయం మందుబాబులకు నిలయంగా మారిపోయింది. దేవాలయాన్ని ఓపెన్ చేసినప్పుడు దొరికింది కింద ఏమేమి దొరికాయి? ఆ దేవాలయాన్ని మళ్ళీ ఇందుకు శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయేలాగా చేసిన వారి యొక్క అర్థం ఏంటి?